हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण कृष्ण
హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. Thank you, Hari Mataji. Hari Bol. Thank you so much. You are so fortunate to do the japa today. ఈ రోజు చాలా అదృష్టం కలిసి వచ్చింది మీకు. సో ఈ రోజు అందరికీ కూడా నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు. సో జై శ్రీ మాతాజీ జపం చేశారు. ఈ రోజు మన కార్యక్రమాలు ఇలా ఉంటాయంటే ముందుగా మనం శ్రీదేవి అంగార మాతాజీ లాస్ట్ బిఫోర్ ఒక క్లాస్ తీసుకున్నారు. నిన్న మనం 9వ అధ్యాయంలో 2వ శ్లోకం చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి ఆమె వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసి అందరూ కూడా రీడింగ్ చేస్తారు భాష్యం. ఆ తర్వాత మనం ఏకాదశి వ్రత కథ ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఓకే, అంటే మీరందరూ కూడా నిన్న విన్నారు కదా, ఈరోజు వ్రతం చేయాలని మనం నిన్న చెప్పుకున్నాం. సో ఎవరెవరు వ్రతం స్టార్ట్ చేశారు హ్యాండ్ రైజ్ చేయండి, ఒక్కసారి చూద్దాం. వ్రతం ఈ రోజు స్టార్ట్ చేశారు లేదా ఆల్రెడీ చేస్తున్నారు, ఏకాదశి ఉన్న వాళ్ళందరూ చూడండి. హరే కృష్ణ. సో వెరీ నైస్. 1 2 3 4 5 6 7 8 9. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. సో నిర్జల ఏకాదశి అని చెప్పారు. మీకు ఎంత వీలైతే అంత నిర్జల ట్రై చేయండి. తర్వాత లేదంటే పానీయాలు తీసుకోవచ్చు, పళ్ళు తీసుకోవచ్చు. ఇవన్నీ మనం చెప్పుకున్నాం నిన్న. ఆహారం కూడా ఏకాదశి పూట మీరు తీసుకోవచ్చు. ఏకాదశి ఎందుకంటే 24 ఏకాదశిలో మాతాజీ 24 ఏకాదశిలో ఈ ఏకాదశి చాలా ముఖ్యమైనది అని చెప్పారు. సో వృకోదరుడు అంటే భీముడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, పాండవ ఏకాదశి అని అన్నారు. సో ఇవన్నీ కూడా మనం మళ్ళీ క్లాస్ తర్వాత చూద్దాం. ఐ వెల్కమ్ శ్రీదేవి మాతాజీ టు కంటిన్యూ ద క్లాస్. ప్రేయర్ చేసి క్లాస్ తీసుకుంటారు మాతాజీ ఈరోజు. హరే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. Thank you so much for giving this opportunity, Mataji. I am very blessed. Today I am taking class. Thank you.
ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ओं विष्णुपादाय नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देश तारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। शृण्वन्ति स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तन हृदयन्थस्तु हे अभद्राणि विधुनोति शुभश्रुताम्। नमो पङ्कजनाभाय नमो पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रिये। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्येश्वरम्। Hare Krishna Mataji Prabhuji, welcome to this session. Thank you so much for joining today's session. Hare Krishna Mataji. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणामम। हरे कृष्ण माताजी, हरे हरे कृष्ण माताजी दंडवत प्रणामम। हरे कृष्ण माताजी। हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण माताजी दंडवत प्रणामाలు। దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం। మాతాజీ ధన్యవాద్ ప్రణామ్. నిన్న మనము ఏకాదశి కథ, ఈ రోజు ఏకాదశి కదా, హ్యాపీ ఏకాదశి, నిర్జల పాండవ నిర్జల ఏకాదశి టు ఎవ్రీవన్. అందరూ పాటిస్తున్నారు చక్కగా. మాతాజీ మంచిగా కథ చెప్పారు నిన్న, చాలా బాగుంది. అది చాలా అంటే అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు అన్నమాట. మంచిగా చెయ్యండి ఈ రోజంతా, శక్తి దేవుడే ఇచ్చేస్తాడు ఆల్రెడీ మీరు దృఢ సంకల్పం చేసుకుంటే.
అది చేస్తూ ఇంకా నెక్స్ట్ మనకి మాతాజీ మనకి నిన్న ఏం చేశారంటే ఆ భగవద్గీతలో మనం ఇప్పుడు 9.2 సెకండ్ దాంట్లో ఉన్నాం. 9th చాప్టర్ 2nd శ్లోకాలో ఉన్నాం. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ దట్ మాతాజీ డైలీ మనకి ఏం చేస్తారు, చాప్టర్స్ నేమ్స్ అడుగుతారు కదా, చాప్టర్ నేమ్స్ అండ్ అక్రోనిమ్స్. సో ఒక తర్వాత ఒకరు హ్యాండ్ రైజ్ చేసి ఒకసారి జస్ట్ చాప్టర్ నేమ్ అండ్ అక్రోమి ఒకరే చెప్పేయండి ఈ రోజు, ఎందుకంటే మళ్ళీ టైం సరిపోదు. ఒకరే చెప్పేయండి. ఫస్ట్ చాప్టర్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము. మొత్తం అన్ని వస్తుంది అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. వెరీ గుడ్. మనీషా మాతాజీ, ఓకే, అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మాతాజీ, ప్లీజ్ కంటిన్యూ. First chapter name Arjuna Vishada Yogam, doubt, acronym. Second chapter Sankhya Yogamu, acronym name Gita. Third chapter Karma Yogamu, tree. Okay. Fourth chapter Jnana Yogamu, years. Fifth chapter Karma Sannyasa కర్మ సన్యాస యోగం. ఫోర్త్ జ్ఞాన కర్మ సన్యాస యోగం. Yes, Mataji. Fifth chapter Karma Sannyasa Yogamu, step. Yes. Correct. Sixth chapter Dhyana Yogamu. Sixth ధ్యాన యోగం. Sixth ధ్యాన యోగం. Yes. Seventh Jnana Vijnana Yogamu, head. Very good. Very good. Eighth chapter Akshara Brahma Yoga, Bhagavantuni Pondadam, dead. Yes. ఇప్పుడు 9th చాప్టర్ స్టార్ట్ చేసాము. 9th చాప్టర్ పేరు పరమ గుహ్య జ్ఞానము, రాజ విద్య గుహ్య యోగం, కింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హరి హరి బోల్, హరి బోల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే, దాని గురించి ఒకసారి శ్లోక చదువుకొని ఒకసారి జస్ట్ నేను శ్లోక చెప్పేసి షార్ట్ గా రీక్యాప్ చేస్తాను, తర్వాత అనువాదం అండ్ భావార్థం చదువుకుంటాం. ఓకే, రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం, ప్రత్యక్షావగమం అధర్మం సుసుఖం కర్తుం అవ్యయం. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం, ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తువ్యమం. ఓకే, ఎవరైనా ఒకసారి ఆ శ్లోక రీడ్ చేయండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. ఒకసారి మీరు చేయండి, ఎవరైనా ఒక్కరు, జస్ట్ ఒక్కసారి. ఇంద్రబోయిన మాతాజీ మీరు పర్ఫెక్ట్ గా చదువుతారు కాబట్టి చేయండి. ఎవరు హరే కృష్ణ మాతాజీ, దండోత్ప్రణం మాతాజీ. శ్లోకం చదవాలి మాతాజీ. ఒక శ్లోకం మాత్రమే ఒక్కసారి చదవండి అంతే. ఓకే మాతాజీ, హరే కృష్ణ. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం, ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మనకి మాతాజీ ఎక్స్ప్లెనేషన్ చేసిన బట్టి ఏంటంటే, నిన్న ఏం చదువుకున్నామంటే రాజ విద్య రాజగుహ్యం అని చెప్పారు. ఇక్కడ రాజ విద్య రాజగుహ్యం అంటే ఏంటి అంటే ఫుల్ ఆల్ ఆఫ్ కింగ్ ఆఫ్ అక్రానమీ కూడా కింగ్ అని ఉంది కదా మనకి. సో అందులో మెయిన్ కింగ్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే, మొత్తం అన్ని నాలెడ్జ్ కన్నా ఈ రాజ విద్యం అంటే ఈ విద్యమే గొప్పది, ప్రతి దాంట్లో మనకి ఇదే గొప్ప విద్యము అనేసి చెప్పబడింది అనమాట. కృష్ణుడు ఇలా చెప్తున్నారు ప్రతి దాంట్లో ఇది ప్యూరెస్ట్ నాలెడ్జ్ అనమాట. ఎందుకు అని అంటే కనుక సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. ఇందులో మనం ఈ జ్ఞానం సంపాదించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది అవుతుంది. ఇది పర్ఫామ్ చేయడం వల్ల అంటే అది దాన్ని నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల మనం జాయ్ఫుల్ గా డివోషనల్ సర్వీస్ అనేది చేయగలము. దీని గురించి మనకు భగవద్గీత మిగతా చాప్టర్స్ లో కూడా లైక్ 2nd చాప్టర్ లో 7th చాప్టర్ లో ఇది కొంచెం లైట్ గా టచ్ చేశారనమాట ఆల్రెడీ. ఇది 9th చాప్టర్ లో క్లియర్ గా ఇచ్చేస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్ గా ఇస్తున్నారు. ఇది కింగ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అంటే ప్రతి ఒక్క విద్యానికి ఇది మెయిన్ రాజు లాంటిది అనమాట ఈ విద్య అనేది. సో ఇది ప్యూర్ ఎసెన్స్ అనమాట. ఇందులో మనము బాగా మంచిగా భక్తి గురించి ఎక్కువగా నేర్చుకోగలుగుతాం. భక్తి సేవ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు భక్తి సేవ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆత్మ అండ్ బాడీ అనేసి మనము తెలుసుకున్నాం కదా. ఆత్మ అండ్ బాడీ అని తెలుసుకున్నప్పుడు మనకి బాడీకి అయితే పోషణం అయితే ఇస్తున్నాము ఫుల్ గా, అది కావాలి ఇదేదో తినేస్తాము, కావాల్సినవి తినేసి ఇదంతా చేసుకుంటున్నాం, బాడీకి పోషణ అనేది చేసుకుంటున్నాం. అలాగే ఆత్మకి కూడా పోషణ అనేది కావాలి కదా. ఎక్సలెంట్ శ్లోక మనకి ఈ రోజు రావడం ఇంకా ఎక్సలెంట్ అన్నమాట. ఆత్మ ఏం కోరుకుంటుంది అని అంటే, బాడీకి ఎలా ఆహారం కావాలో ఆత్మకి కూడా మనం ఏంటి అంటే
జపం చేయడము, హరినామం సంకీర్తనం చేయడము, దేవుడు ధ్యానంలో డివోషనల్ సర్వీస్ లో ఉండడం వల్ల ఆత్మకి సంతృప్తి దొరుకుతుంది అనమాట. అది కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు. మనం దాని గురించి పట్టించుకోం. ఏంటంటే అది లోపల పరమాత్మ చెప్తూ ఉంటాడు, బట్ మనం వినమనమాట. ఏంటంటే మెటీరియల్ డిజైర్స్ కోసం, అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సైడ్ పెట్టేసి మనం ఏం చేస్తూ ఉంటామనంటే మెటీరియల్ డిజైర్స్ కోసమే, భౌతిక కోరికల గురించే మనం ఆలోచిస్తుంటాము. దానికే ఎక్కువగా వాల్యూ అనేది ఇస్తూ ఉంటాం. బట్ అది కాదు, ఆత్మకి పోషణ అనేది దానికి కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకేంటంటే లిమిట్ గా ఓవర్ డిజైర్స్ కాకుండా లిమిట్ గా అది ఎంత నెసెసిటీనో అంత పోషణ చేసుకుంటూ, అతి ఆశ పడకుండా లిమిట్ గా చేసుకుంటూ, మనకి ఇక్కడ ఆత్మకి అనేది పోషణ అనేది ఇవ్వాలి మనం. సో అది దేని వల్ల వస్తుంది ఆత్మకి పోషణ అని అంటే ఓన్లీ డివోషనల్ సర్వీస్ నుంచి మాత్రమే వస్తుంది. అది మనకి చాలా పురాణాల్లో చెప్పారు. పద్మ పురాణం ఎగ్జాంపుల్ ఇచ్చారు. చాలా మనకి ఇప్పుడు భావార్థం చదువుకుంటాం కదా, అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి. సో మనకి బాడీకి అంటే ఆ సోల్ గురించి ఏం చేయాలనేసి నేర్చుకున్నాము. సో అది సెకండ్ చాప్టర్ లో ఫుల్ స్ట్రెస్ చేసి చెప్తారనమాట. ఇంపార్టెంట్ సోల్ గురించి ఇంపార్టెన్స్ అనేది భగవద్గీత మనం సెకండ్ చాప్టర్ లో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్తాం అనమాట. అది ప్యూర్ అంటే కాన్ఫిడెన్షియల్ పార్ట్ ఆఫ్ నాలెడ్జ్, అంటే గుహ్యం అనేసి మనం ఎందులో చూస్తున్నాం కదా. కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ ఏంటంటే అది తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే ఒక రీచ్ అంటే ఒక లెవెల్ కి రీచ్ అవుతారనమాట ఆధ్యాత్మికంలో, స్పిరిచువల్ జర్నీలో. సో అది చేయాలంటే మెయిన్ ఆత్మకి పోషణ అనేది చేయాలి. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎన్నో జన్మల నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం. లైక్ ఏదో పాపాలు చేసుకుంటూ ఏదో పాత జన్మాలన్నీ పాప కర్మాల బట్టే మనము ఇక్కడ మళ్ళీ జన్మం తీసుకుంటాము. ఇక్కడ జన్మ పుట్టేటప్పుడు కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాము ఏంటంటే లోపల శిశువుగా ఉన్నప్పుడు మనం ప్రామిస్ చేసి వస్తాం యాక్చువల్లీ కృష్ణుడికి. మనం ఇక్కడికి వచ్చాక మళ్ళీ అన్ని మర్చిపోతాం. మనం నా ధ్యానం అంతా కృష్ణుడి మీద పెట్టకుండా మా మీద మేమే ఫోకస్ చేసుకుంటూ ఇలా ఉండిపోతాం అనమాట. అది కాకుండా పాపాలన్నీ తొలగించుకోవాలి, మళ్ళీ మనం దేవుడు భగవద్ధామానికి రీచ్ అవ్వాలి అని అంటే గనక పోషణ ఉండాలి. మనము ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి, డివోషనల్ సర్వీస్ చేయాలి, దేవుడు నామం జపిస్తూ ఉండాలి. ఇవన్నీ అది చేయడం వల్ల మనసుకి స్లోగా ఆనందం అనేది దొరుకుతుంది. ఇప్పుడు మీకు కూడా ఎగ్జాంపుల్ చాలా మంది ఇక్కడ ఇప్పుడు చేస్తున్నారు, వ్రతం చేయడము, ఈ డివోషనల్ సర్వీస్ అనేది స్టార్ట్ అయిపోయింది మీకు. ఇది వినడంనే ఒక పెద్ద అంటే మీరు ఇక్కడి వరకు రావడమే ఒక పెద్ద అదృష్టం అని భావిస్తున్నాను నేను. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు జర్నీ అనేది. ఆ జర్నీ కంటిన్యూ అయ్యేసి ఇప్పుడు ఏకాదశి ఇలాంటి వ్రతాలు డివోషనల్ సర్వీస్ కిందకి వస్తాయి కదా, ఇవన్నీ మంచిగా చేసుకుంటున్నారు మీరు. ఈ చేసుకుంటూ మనం ఆధ్యాత్మిక లెవెల్లో పెరుగుతూ ఉన్నాం అనమాట. అలా చేసుకుంటూ ఉంటే ఆత్మకి బాగా సంతృప్తి ఉంటది అనమాట. ఇది అవ్వడం వల్ల మనకి పరమాత్ముడు భగవంతుడు లోపల మనకి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారనమాట. భగవద్ధామానికి రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అవుతుంది. సో డిస్ట్రెస్ నుంచి అన్ని మనం బాధల నుంచి తొలగిపోయి ఎన్ని జన్మలు అనేసి ఇలా బర్త్ అండ్ డెత్ సైకిల్ లో తిరుగుతూ ఉంటాము కాదు కదా. ఒకరు డెస్టినీ అనేది రీచ్ అవ్వాలి కదా, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం రీచ్ అవ్వాలి. అది రీచ్ అవ్వాలంటే డివోషనల్ సర్వీసే ఇంపార్టెంట్ అనేసి ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నారు క్లియర్ గా. అది చేస్తేనే ఒకటి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ భగవద్ధామానికి రీచ్ అవ్వాలని అంటే ఒకటే దారి డివోషనల్ సర్వీస్. ఆధ్యాత్మిక నుంచి దానికి వెళ్ళాలి, మనము గోలోకానికి వెళ్ళాలి, దేవుడి దగ్గరకు ఉండాలి. మనము ఈ బర్తన్ సైకిల్ వద్దు అని అనుకుంటే గనక మనం ఏం చేయాలంటే డివోషనల్ సర్వీసే చేయాలి అనేసి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. అలాగే మా పురాణాలు మనం ఒకటి చెప్పడం కాదు, ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ గా వేదిక్ లిటరేచర్స్ ఉన్నాయి కదా, పద్మ పురాణం కానీ చాలా పురాణాస్ లో దీని గురించి చెప్పబడింది అనమాట. సో దాని వల్ల మనము అర్థం చేసుకొని ఓకే ఫిక్స్ అవ్వాలి. ఏంటంటే ఒకరు ఇద్దరు ఏదో చెప్పింది కాదు, ప్రతి కృష్ణుడు చెప్తున్నారు, అక్కడ వేదిక్ లిటరేచర్స్ లో చెప్తున్నారు, ప్రతి ఒక్క పురాణాల్లో ఉంది, ప్రతి ఒక్క శ్లోకాస్ లో అంటే ప్రతి ఒక్క చాప్టర్స్ లో మనకి దీని గురించి లింక్ అనేది అవుతూనే ఉంటది ప్రతి ఒక్క చోటలో మనకు. సో ఇది మనకి ఈ ఎస్పెషల్లీ ఈ శ్లోకాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే రాజ విద్య రాజగుహ్యం అని అంటే కృష్ణుడు దాని గురించి చెప్తున్నారు క్లియర్ గా. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఇది అన్ని నాలెడ్జ్ కన్నా అన్ని జ్ఞానం కన్నా ఇది పెద్దది అనేసి కృష్ణుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనం వేరే ఆలోచన లేకుండా ఈ డివోషనల్ సర్వీస్ అనేది మొదలు పెట్టుకోవాలి మన లైఫ్ లో. సో దీని గురించి
ప్రొసీడ్ అవుతూ ఉండాలి. సో స్టెప్ వైజ్ ఒకటిసారి అందరూ ఎవరు పండితులు అయిపోము. సో స్టెప్ వైజ్ గా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే దీని గురించి మనము క్లియర్ గా ప్యూరెస్ట్ సోల్ అంటే ఆత్మకి తృప్తి దొరికిన తర్వాత భగవద్ధానికి వెళ్తాము అని నేను చెప్పాను కదా. అలాగే మనం ఏం చేసాము విన్నాము. నిన్న మాతాజీ క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు నారద మహర్షి గురించి. ఏం చెప్పారు అంటే అదే చెప్పారు కదా. వాళ్ళందరూ సన్యాసులు వచ్చుంటారు అక్కడ. చతుర్మాసం అలా ఉంటారు అక్కడ. ఆ ఉత్తిష్టం తినడం వల్ల తనకి ఎంత రియలైజ్ అయింది. వాళ్ళమ్మ పోయారు. ఆ తర్వాత కూడా షార్ట్ గా చెప్తున్నాను. స్టోరీ క్లియర్ గా మాతాజీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు మనకు ఆల్రెడీ. సో ఎక్కువ టైం దలుచుకోలేదు. ఏంటంటే నారద ముని గురించి క్లియర్ గా అర్థమైంది కదా. సో అది తినడం వల్ల భగవంతు ధ్యానంనే ఉండడం వల్ల తనకి ఎలాంటి వాల్యూ దొరికింది. అక్కడ సద్గతి దొరికింది. ఏంటంటే తిరుగుతూ ఉంటారు. ముల్లోకాలు తిరుగుతుంటారు. ఎక్కడ రిస్ట్రిక్షన్స్ అనేది ఉండదు. ప్యూర్ డివోటీ నారద ఇజంట్ ఇట్. సో అది చూసి మనము నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇంకేం అవసరం లేదు. నారద కూడా చెప్పారు ఇందులో. మనకు ఇప్పుడు భావార్థంలో అన్ని క్లియర్ గా వస్తాయి. సో ఇక్కడ ఇవన్నీ చెప్పాలనుకున్నా. జస్ట్ రీక్యాప్ చేశాను. ఇలాగే వేదాంత సూత్రాలు స్లో డివోషన్ సర్వీస్ గురించి క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వేదాంత సూత్ర 3.2.26 లో కూడా క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు భగవత్ సేవ గురించి. సో ఇది చేసుకుంటూ మనం ఆధ్యాత్మిక లెవెల్‌లో వెళ్తూ ఉండాలి. జర్నీ చేస్తూ ఉండాలి. ఒక పై లెవెల్ అనేది రీచ్ అవుతాం. ఓకే. అర్థమైంది కదా క్లియర్ గా. నిన్న ఇదంతా మాతాజీ క్లియర్ గా డివోషనల్ సర్వీస్ గురించి అది ఈజీ. మనం మంచిది చేస్తుంటే తృప్తి చెందుతూ ఉంటుంది కదా మనకి. అలా చేస్తున్న కొద్దీ మనకి ఏమవుతూ ఉంటుంది, హ్యాపీనెస్ దొరుకుతూ ఉంటుంది. కృష్ణుల్లో నీలమవుతూ ఉంటాము. ఒక చిన్న స్టెప్ స్టార్ట్ చేసి ఉంటాం భక్తిలో. ఇంకా చేయాలనిపిస్తూనే ఉంటది. అది మెయిన్ అన్నమాట ఇందులో. ఓకే. డివోషనల్ సర్వీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే మాతాజీ అర్థమైంది అనుకుంటా. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఓకే ఇప్పుడు మనము ఎస్ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. హరే హరి కృష్ణ మాతాజీ. హరి 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 బోల్ మాతాజీ. హరి బోల్. హరి బోల్. హరి హరి బోల్ హరి మాతాజీ. బోల్ మాతాజీ. హ్యాండ్ రైజ్ చేయండి. హరి బోల్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరి థ్యాంక్ బోల్ యూ. మాతాజీ. ఇప్పుడు మనము అనువాదానికి వెళ్దాము. హరి బోల్ మాతాజీ. అనువాదం చూద్దాము. ఒకసారి అనువాదానికి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారు. ఉమా మాతాజీ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు అందరూ మిగతా వాళ్ళు అందరూ ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఉమా మాతాజీ అనువాదం శ్లోక ఒకసారి చదివి అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదము. ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది. సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవ పూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది. వెరీ గుడ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సో అరుణ మాతాజీ. అరుణ మాతాజీ. మాతాజీ మాతాజీ చదవనమ్మా. ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్కరు చదువుదాం మాతాజీ. కొంచెం చదవండి. భాష్యం చదవండి. భాష్యం భగవద్గీత యందలి ఈ అధ్యాయము పూర్వము వివరింపబడిన సకల తత్వములు మరియు సిద్ధాంతముల యొక్క సారాంశమైనందున ఇది రాజ విద్యగా పిలువబడుచున్నది. భారతదేశమునందలి తత్వకులలో గౌతముడు, కనాదుడు, కపిలుడు, యజ్ఞవల్యుడు, శాండ్యులు, వైశ్యానరుడు అనువారు ముఖ్యులు. అందులో వేదాంత సూత్ర రచయిత అయిన వ్యాసదేవుడు అత్యంత ప్రధానుడు. కనుక ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానమునందు గాని లేదా తత్వమునందు గాని ఎట్టి పౌరతయు లేదు. అట్టి సమస్త జ్ఞానమునకు రాజుగా ఈ నవమాధ్యాయమును శ్రీకృష్ణ భగవానుడు వర్ణించుచున్నాడు. కనుక అనగా ఈ అధ్యాయము వేద ధ్యానము మరియు వివిధ వేదాంత తత్వముల అధ్యయనము వలన కలిగిటి జ్ఞానము యొక్క సారమై ఉన్నది. గుహ్యము లేదా దివ్యములైన జ్ఞానమును ఆత్మకును మరియు దేహమునకును నడుమ గల భేదమును అవగాహన చేసుకొనుట ఎందు కేంద్రీకరింపబడుట చేతనే ఈ నవ మధ్యాయమును రాజగుహ్యముగా కూడా తెలపబడినది. అట్టి రాజగుహ్య జ్ఞానమునకు పరిపూర్ణత్వమే
భక్తియుక్త సేవ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్. హరిబోల్. సరే మాతాజీ. పూజిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సాధారణంగా జనులు ఈ రహస్య జ్ఞానంలో విద్యావంతులు కారు. వారు బాహ్య జ్ఞానంలో విద్యావంతులై ఉంటారు. సాధారణ విద్యకు సంబంధించిన వరకు జనులకు రాజనీతి, సామాజిక శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, యంత్ర శాస్త్రము వంటి నానా రకాల శాఖలు ఉన్నాయి. ప్రపంచమంతటా ఎన్నో జ్ఞాన శాఖలు, ఎన్నో పెద్ద విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తుగా ఆత్మశాస్త్రాన్ని గురించి బోధించే విశ్వవిద్యాలయం కానీ విద్యా సంస్థ లేదు. అయినా ఆత్మయే దేహంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఆత్మ లేకపోతే దేహానికి విలువ లేదు. అయినా జనులు ప్రస్తుతమే ఆత్మను పట్టించుకోకుండా దేహ అవసరాలకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో చూసాం కదా, చాలా మంది చెప్పాను కదా నేను, అందరూ పండితులు, వేదాంత సూత్రాలు అన్ని తెలుసుకున్న వాళ్ళు మొత్తము దాని గురించి చెప్పబడుతుంది. కృష్ణుడు కూడా దాన్ని నాలెడ్జ్ గురించి చెప్పారు అని చెప్పాను కదా, అది ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది. సెకండ్ లో వచ్చేసి అన్ని శాస్త్రాల కన్నా, అన్ని జ్ఞానాలు ఇక్కడ రాశారు కదా, అన్ని శాస్త్రాల కన్నా ఇది గొప్పది అనేసి. ఓకే. ఎస్ దీపికా మాతాజీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని థర్డ్ పారాగ్రాఫ్. ఉన్నారా మాతాజీ? ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. భగవద్గీత ముఖ్యముగా ద్వితీయ అధ్యాయం నుండి ఆత్మ యొక్క ప్రాముఖ్యంను నొక్కి చెప్పుచున్నది. ఆరంభమునందే శ్రీకృష్ణ భగవానుడు ఈ దేహము నశ్వరమనియు మరియు ఆత్మ అనశ్వరమనియు అంతవంత ఇమే దేహ నిత్యస్థోక్త శరీరిణి అని తెలిపియుండెను. ఆత్మ దేహము కంటేను భిన్నమనియు దాని స్వభావము నిర్వికల్పమనియు నాశరహితమనియు శాశ్వతమనియు తెలుసుకుంటే ఆ జ్ఞానము నందలి విషయ భాగము. కానీ వాస్తవమునకు ఇది ఆత్మను గూర్చిన పూర్తి విషయమును తెలుపజాలదు. కొన్ని మార్లు కొందరు జనులు జీవాత్మ దేహము కంటేను భిన్నమనియు ఒక్క నిమిషం మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ స్క్రోల్ దేహము నశించిన పిమ్మట లేదా ముక్తి నొందిన పిమ్మట ఆత్మ శూన్యమునందు నిలిచి నిరాకారమగునని భావించుచుందురు. కానీ వాస్తవమునకు అది సత్యము కాదు. దేహమునందు గల క్రియాశీలమైన ఆత్మ దేహము నుండి ముక్తిని పొందిన పిమ్మట ఎట్లు క్రియారహితమగును, అట్టి ఆత్మ ఎల్లప్పుడూ క్రియాశీలమే. ఆత్మ నిత్యమైనచో దాని క్రియాశీలత్వము కూడా నిత్యమై ఉండవలెను. భగవద్ధామము నందలి ఆ నిత్యమైన ఆత్మ యొక్క కార్యకలాపములే ఆధ్యాత్మిక జ్ఞానపు పరమ గుహ్యమైన భాగములు. కనుకనే ఆత్మ యొక్క కార్యకలాపములు ఇక్కడ రాజవిద్యగా పరమ గుహ్య జ్ఞానము పేర్కొనబడినవి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. ఇక్కడ సోల్ గురించి చెప్పాను కదా, ఇందాక ఆత్మ గురించి చెప్పాను కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు ఈ పారాగ్రాఫ్ లో. నెక్స్ట్ బబితా మాతాజీ. హరే కృష్ణ. ఉన్నారా మాతాజీ? హరే కృష్ణ. ఓకే. పుష్పలత మాతాజీ. బబితా మాతాజీ లేరు అనుకుంటా. పుష్పలత మాతాజీ. వేద వాగ్మున తెలుపబడినట్టు ఈ జ్ఞానము సమస్త కర్మల యొక్క తర్వాత పారాగ్రాఫ్ ఇస్తాను మాతాజీ, చదవనివ్వండి. కంటిన్యూ చేయండి. చదవమంటారా మాతాజీ? కంటిన్యూ చేయండి. వేద వాగ్మయమున తెలుపబడినట్లు ఈ జ్ఞానము సమస్త కర్మల యొక్క అత్యంత పవిత్ర రూపమై ఉన్నది. పద్మ పురాణమునందు మానవుల పాపకర్మలు విశ్లేషింపబడి వారి పాపములే వాటిని మూలమని నిరూపించబడినది. కామ్యకర్మల యందు నెలకొనిన వారు ఈ పాపఫలముల వివిధ రూపములతోనూ మరియు వివిధ దశలతోనూ ఎల్లప్పుడూ బుద్ధులయ్యుందురు. ఉదాహరణకు ఏదైనా ఒక వృక్షపు విత్తనమును నాటినప్పుడు అది వెంటనే వృక్షముగా పెరగదు. దానిని కొంతకాలము పట్టును. మొదట అది చిన్న మొలకగా నుండి పిదప వృక్ష రూపముగా దాల్చి
పిమ్మట పుష్పములను ఫలములను అందించును. ఇట్లు అది సంపూర్ణ రూపమును పొందిన పిమ్మట ఆ వృక్షపు విత్తనము నాటినవాడు దాని ఫలపుష్పములను అనుభవించుచును. అట్లే మానవుడు ఏదైనా పాపకార్యమును ఆచరించినప్పుడు అది విత్తనము వలె ఫలించుటకు కొంత సమయము తీసుకొనును. అనగా ఆ కార్యములో వివిధ దశలుండును. కనుక అట్టి పాప కార్యములను నిలిపివేసినను అతడు పూర్వము చేసిన పాపకర్మల ఫలితముల అనుభవింపవలసి వచ్చును. కొన్ని పాపములు బీజ రూపములో నుండగా మరికొన్ని ఫలించియుండును. ఫలరూపములు దాల్చిన పాపముల చేతనే మనము కలతను బాధను పొందుచుందును. ప్రారబ్ధ కర్మలు. మాతాజీ హరి బోల్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ప్రీవియస్ కర్మ గురించి చెప్పాను కదా మాతాజీ. అక్కడ ఏమేమి కర్మలు చేసుకొని వచ్చి ఉంటామో అది సీడ్ గా అంటే చిన్నగా మొగ్గగా పెరిగి మళ్ళీ అది దాని గురించి ఇక్కడ అనుభవించడం తప్పదు అనేసి చెప్తున్నారు. దానికి పోగొట్టుకోవాలంటే ఇది సేవ, భక్తి సేవ ఒకటే మార్గం అనేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. నెక్స్ట్ బబితా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సప్తమాధ్యాయము నందలి 28వ శ్లోకమున వివరింపబడినట్లు అన్ని రకముల పాపకర్మ ఫలములను పూర్తిగా నశింపచేసుకొనిన వాడును మరియు భౌతిక జగత్తు యొక్క ద్వంద్వముల నుండి విముక్తిని పొందిన కారణముగా పుణ్యకార్యములందు నెలకొనినట్లే వ్యక్తి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవయందు నెలకొనగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు సమస్త పాపముల నుండి ముందే ముక్తి నొంది ఉన్నారు. ఈ విషయము పద్మపురాణమునందు ఇట్లు నిర్ధారింపబడినది. ఆ ప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేదైన ప్రలీయతే విష్ణు భక్తి ఆత్మ శ్రీకృష్ణుని భక్తి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. హరే బోల్. హరే కృష్ణ. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుని భక్తియుక్తి సేవయందు నెలకొలిన వారికి సర్వపాప ఫలములు ఫలవంతములైనను సంచితములైనను లేదా బీజ రూపంలోనున్నను అవి క్రమముగా నశించిపోవును. భక్తియుక్త సేవ యొక్క పవిత్రీకరణ శక్తి మిక్కిలి బలవంతమగుటచే అది పవిత్రం, ఉత్తమం అని చెప్పబడినది. ఉత్తమం అనగా దివ్యము, తమస్సు అనగా భౌతిక జగత్తు లేక అంధకారము. కనుకనే ఉత్తమం అనగా భౌతిక కర్మలకు అతీతమైనట్టిది. కొన్ని మార్లు భక్తులు లౌకికుల వలె కర్మల యందు నెలకొనినట్లు కనపడినను వారి భక్తియుక్తి సేవా కార్యకలాపములను ఎన్నడను భౌతిక కర్మంగా భావింపరాదు. భక్తి యోగమును ఎరిగి దానితో సంబంధం కలిగిన వాడు మాత్రమే అవి భౌతికములు కావని ఎరుగగలడు. అవియన్నీయును ప్రకృతి దిగుణములచే కలుషితములు కాకుండా ఆధ్యాత్మికములను భక్తి పూర్ణములు అయి ఉండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అదే ఇందులో చెప్పారు ఏంటంటే కర్మం పోగొట్టుకోవాలంటే మెయిన్ డివోషనల్ సర్వీసే. అది మళ్ళీ అదే రిపీట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సీతా మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. భక్తియుక్త సేవ నిర్వహణము మిక్కిలి సంపూర్ణమైనందున మానవుడు దాని ఫలితములను ప్రత్యక్షముగా పొందవచ్చునని ఇక్కడ తెలుపబడినది. ఆ ప్రత్యక్ష ఫలితము వాస్తవముగా అనుభవపూర్వకమై ఉండును. శ్రీకృష్ణుని పవిత్ర నామములను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని దోషరహితంగా జపించు మానవుడు ఆధ్యాత్మిక ఆనందమును పొందుతూ భౌతిక కాలుష్యముల నుండి శీఘ్రమే విముక్తుడై పవిత్రుడవు. దీనిని మనం ప్రత్యక్షంగా గమనింపవచ్చు. మానవుడు శ్రవణమునే కాకుండా భక్తియుక్త సేవా సందేశములను ప్రచారం చేయుటకు లేదా కృష్ణ చైతన్య ఉద్యమ కార్యకలాపములకు తోడ్పడినచో క్రమముగా మానవుడు మరింత ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధింపగలడు. ఈ ఆధ్యాత్మిక జీవితాభివృద్ధి అన్నది పైకి వెళ్ళిపోయింది. జీవితాభివృద్ధి అన్నది అతన్ని ఏ విధమైన పూర్వపు విద్యలపై లేదా
యోగ్యతలపై కానీ ఆధారపడి ఉండదు. ఈ విధానము పరమ పవిత్రమైనందున కేవలము దీని యందు నెలకొనుట ద్వారా మానవుడు పవిత్రుడు కాగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇందులో మెయిన్ రెమెడీ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ హరే కృష్ణ మహామంత్రం జపించడమే మెయిన్ అన్నమాట. ఓకే, కృష్ణ కాన్షియస్ లో ఉండి మనము భక్తు సంగత్యంలో ఉండి హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటూ ఉంటే స్లోగా మనం ఇది ఆధ్యాత్మిక దాంట్లో ఎదుగుతాం అన్నమాట. దాని గురించి చెప్పారు. నెక్స్ట్ ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ. ఉన్నారా మాతాజీ? హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. చదవండి. ఇది బుక్లోంచి చదవచ్చు. ఎక్కడ మాతాజీ? బుక్లోంచి చదవండి. శ్లోకం ఉంది కదా మాతాజీ, ఆ శ్లోకం నుంచి చదవండి. అదే బుక్ నుంచి చదవమంటారా? చదవండి మాతాజీ. సేమే ఉంటే చదవండి, నో ప్రాబ్లం. లేదా ఇందులో చూసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చదవాలా మాతాజీ? ఎవరు మాతాజీ? సూర్యకాల మాత. ఎక్కడ? ఓకే, చదవండి. హరే కృష్ణ. ప్రభావతి మాతాజీ చాలా డిస్టర్బెన్స్ చదవలేదు మాతాజీ. ఒక సెకండ్ మాతాజీ, అందరికి ఛాన్స్ ఇస్తాను. ఒక సెకండ్. ఇది వేదాంత సూత్రము అదేనా మాతాజీ? అది శ్లోక ఇంకొకసారి చదవండి మాతాజీ. అక్కడ మాతాజీ వాయిస్ డిస్టర్బ్ వచ్చింది. శ్లోక చదవండి ఇంకొకసారి. సరే, శ్లోకం నాకు రాలేదు మాతాజీ, పైకి పోయింది. మాతాజీ ఒక్కసారి శ్లోక చూపిద్దాం. చదవలేదండి మాతాజీ. ఇదా పై పేరా వేదాంత అనే పేరా చదవలేదు. ఒక సెకండ్ మాతాజీ. వేదాంత సూత్రం అనే పేరా చదవలేదు మాతాజీ. వేదాంత సూత్ర 3.2.26 నందలి అది చదవలేదు. ఒక సెకండ్ మాతాజీ, ఒక సెకండ్. మనీషా మాతాజీ మీరు చదవండి ఒకసారి. ఉన్నారా మనీషా మాతాజీ? చదువుతారా మనీషా మాతాజీ? మాతాజీ ఏ శ్లోకం? ఈ పైన శ్లోకము పారాగ్రాఫ్ చదవలేదు. వేదాంత సూత్రం అనేసి అది మాతాజీ. వేదాంత సూత్రం ఈ పారాగ్రాఫ్ చదివినా? చదవండి. వేదాంత సూత్రము 3.2.26 నందు కూడా ఇదే విషయము ఇట్లా వివరింపబడినది. ప్రకాశస్య కర్మణ్య భాస్య అనగా భక్తియుత సేవ మిక్కిలి శక్తివంతమగుటచే అట్టి భక్తియుక్త సేవా కార్యములందు నెలకొనినంతనే మానవుడు తప్పక జ్ఞాన వికాసము నొందును. పూర్వజన్మమున్న దాసిపుత్రుడైన నారదుని వృత్తాంతము ఇందుకు చక్కని నిదర్శనము. ఆ జన్మమున అతనికి ఉన్నత విద్య గాని ఉన్నత కులము జన్మించుట గాని జరగలేదు. కానీ అతని తల్లి మహాభక్తుల సేవ యందు నెలకొనినప్పుడు అతడు కూడా వారి సేవ యందు నెలకొనెను. కొన్ని మార్లు తల్లి లేనటువంటి సమయమున స్వయముగా అతడి అట్టి గొప్ప భక్తులను సేవించుచుండెను. నారదముని స్వయముగా ఇట్లు చెప్పుచున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. ఇక్కడ మాతాజీ చెప్పారు కదా నిన్న స్టోరీ నారదుడిది, అది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేశారు. వాళ్ళ మదర్ సేవ చేసేది చూసి తను కూడా అలాగే భావంతో చేసి ఒక ఏంటి నెక్స్ట్ లెవెల్ ఎలా రీచ్ అయ్యారు అనేది చెప్పబడింది. నెక్స్ట్ వచ్చేసి చదివిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఓకే. సూర్యకాల అడిగారు కదా మాతాజీ. చదవండి మాతాజీ. జయశ్రీ మాతాజీ. మాతాజీ సూర్యకళ మాతాజీ అడిగారు కదా, ఆమెకి ఇవ్వండి అవకాశం అంటున్నా నేను తర్వాత. ఓకే, ఇప్పుడు లేరు అందుకే మిమ్మల్ని అడిగాను. ఉన్నా మాతాజీ. ఉన్నారా? ఓకే మాతాజీ చదవండి మాతాజీ. ఏది ఇది శ్రీమద్ భాగవతము శ్లోక మాతాజీ. ఇప్పుడు అది నారదుడిది అయ్యింది కదా, నెక్స్ట్ శ్లోక అది క్లియర్ గా వినిపోయలేదు కదా, అందుకే ఇప్పుడు మిమ్మల్ని చదవమన్నా. వస్తుందా? శ్లోకము ఏది నాకు రాలే కదా, పైకి లేదు ఇప్పుడు కనిపిస్తుంది కదా మాతాజీ. ఉంది ఆ మాతాజీ శ్లోకం అనుకుంటలేదు మాతాజీ, ఆ వర్డ్ చెప్పండి ఒకసారి. అది శ్లోకం మాతాజీ.
ఇది అదే కానీ మాతాజీ చదవడానికి అదే మాతాజీ చదువుతున్నారు ఆగండి. హరే కృష్ణ మాతాజీ. లేపనము మోదితో విజయ్ సత్సుతు స్మముజ్ఞ తదాపస్థ కిరీష ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతసస్తాధర్మ ఏవాత్మారుచి ప్రజాయతే. హరే కృష్ణ మాతాజీ. చదవాలా? ఒక్క సెకండ్ చదవండి మాతాజీ. అది ఒకసారి ఒక సెకండ్ మాతాజీ. శ్లోక నేను చదువుతాను, ఒకసారి వినండి అందరూ. లేపాన్ అనుమోదితో ద్విజైః సకృత్ స్మ భుగ్నేత వాస్త కిల్విషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతస తద్ధర్మ ఏవాత్మరుచిః ప్రజాయతే. చదవండి మాతాజీ. నెక్స్ట్. ఉచ్చిష్ట లేపన అనుమోదితో ద్విజై సత్కృతు స్వాదుజ్ఞ ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతసా ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే. హరి బోల్ మాతాజీ. చదవండి మాతాజీ, కిందది కూడా చదవండి. శ్రీమద్ భాగవతమునందలి ఈ శ్లోకమునందు 1.5 నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతమును శిష్యుడైన వ్యాసదేవునికి వర్ణించుచున్నాడు. చతుర్మాస్య సమయమున గొప్ప భక్తులకు బాలసేవకుడిగా సేవలందించుచు వారి సన్నిహిత సాంగత్యమును పొంది తినని నారదుడు చెప్పుచున్నాడు. వారి ఆహార పాత్రలను శుభ్రం చేయుటయందు నెలకొనిన అతడు కొన్ని మార్లు పాత్రలలో ఆ భక్తుడు విడిచిన కొద్దిపాటి ప్రసాదము ఉచితముగా గ్రహింపదలచెను. పిమ్మట ఉచ్చిష్టమునకై వారిని అర్థించి వారు అనుమతితో దానిని భుజించి తప్పాలితముగా సర్వ పాపముల నుండి విముక్తుడయ్యను. అట్లు ఈ భక్త శేషమును సేవింపగా క్రమముగా అతడు కూడా ఆ మునుల వలనే పవిత్ర హృదయముడయ్యను. ఈ గొప్ప భక్తులు శ్రవణ కీర్తనములు ద్వారా నిరంతర భక్తియుక్త సేవాభిరుచిని ఆస్వాదించుచుండిరి. నారదుడు కూడా క్రమముగా అదే రుచిని పెంపొందించుకొనెను. నారదుడు ఇంకను శ్రీమద్ భాగవతము 1.5-6 నందు ఇట్లు చెప్పుచున్నాడు. హరి గోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ చెప్తున్నారు సేమ్ అదే సేవ చేశారు కదా, ఆ సేవ చేయడం వల్ల ప్లస్ ఆ క్లీన్ చేయడం వల్ల అక్కడ వాళ్ళకి బాగా సేవ చేసి ఆ ఉచ్చిష్టం కూడా తినడం వల్ల తనకి అంత సద్గతి అయింది అనేసి. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. మళ్ళీ ఇంద్రియమోహన ఎవరైనా ఎక్స్ట్రాగా లేరా? చదివిన వాళ్ళే కదా. జయశ్రీ మాతాజీ, ఇంద్రియమోహన మాతాజీ, మీరందరూ ఇంకా ఎవరైనా చదవాలనుకుంటున్నారా? హ్యాండ్ రేస్ చదవాలా మాతాజీ? దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అట్టి మునులు సాంగత్యమును నారదుడు శ్రీకృష్ణ భగవానుని హరే కృష్ణ శ్లోకం ఉంది మాతాజీ, శ్లోక చదవగలరా? లేదా నేను శ్లోక చదువుతాను, ఆగండి, మీరు భావార్థం చదువుతుంది. తత్రాన్వహం కృష్ణ కథాః ప్రగాయతాం అనుగ్రహేణ శృణవం మనోహరా తాః శ్రద్ధాయ మేను పదం విష్ణున్వతః ప్రియశ్రవస్యజ్ఞ మమా భవద్ రుచిః. చదవండి. హరే కృష్ణ మాతాజీ. అట్టి మునులు సాంగత్యమున నారదుడు శ్రీకృష్ణ భగవానుని వైభవములు శ్రవణము కీర్తనము లందు రుచిని పొంది భక్తియుక్త సేవ పట్ల గొప్ప కోరికను పెంపొందించుకొనెను. కనుకను వేదాంత సూత్రమునందు చెప్పబడినట్లు ప్రకాశాచ కర్మణ్య భాష్య భక్తియుక్త సేవ యందు నెలకొని నట్టి వారికి సర్వము ఆ ప్రయత్నముగానే ప్రకటితమగుటయు అవగాహనము చేసుకొనుటయు సంభవించును. దీనిని ప్రత్యక్షము అనగా నేరుగా అనుభూతిని పొందుటయని అందరూ. కింద కూడా చదవమంటారా మాతాజీ? వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, అలాగే మాతాజీ చూద్దాం. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభావతి మాతాజీ ఇప్పుడు సెట్ అయిందా మీకు? అది వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది ఇందాక.
మాతాజీ చదవమంటే చదువు. ఒక్క సెకండ్ మాతాజీ, లాస్ట్ లో ఇస్తాను, ఒకసారి వాయిస్ చెక్ చేసుకోండి మీరు. సరే ఇది ఎవరు? వలకొండ సత్యవతి మాతాజీ. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ, చదవండి. ధర్మం అను పదమునకు ధర్మమదమని అర్థము. వాస్తవమునకు నారదుడు దాసిపుత్రుడు. గురుకులమున విద్యను అభ్యసించే అవకాశము అతనికి లభింపలేదు. కేవలము అతడు తన తల్లికి ఆమె పనులలో సహకరించుచుండెడివాడు. కానీ అదృష్టవశాత్తు అతని తల్లి భక్తులకు సేవ చేయు అవకాశమును పొంది ఉన్నందున బాలుడైన నారదుడు కూడా అట్టి భక్తులను సేవించే అవకాశమును పొంది వారి సాంగిత్యంలో సర్వధర్మములను పరమ లక్ష్మణను పొందగలిగాను. శ్రీ భాగవతము 1.5 నందు చెప్పబడినట్లు సంపుటి వై పుంసాల పదో ధర్మో ఇతో భక్త దదోక్షనే భక్తియుక్తి సేవయే సమస్త ధర్మముల పరమ లక్ష్మము. ధార్మిక జనులు కూడా సాధారణంగా భక్తియుక్త సేవలను పొందుటయే ధర్మం యొక్క పరిపూర్ణత స్థితి అని ఎదుగజాలరు. అభూమాధ్యాయపు చివరి శ్లోకపు భాష్యమునందు ఇదివరకే చర్చింపబడినట్లు ఆత్మానుభూతి కొరకు సాధారణముగా వైదిక జ్ఞానము కావలను. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ. కానీ ఇక్కడ నారదుడు ఎన్నడూను గురుకులమునకు వెళ్ళకపోయినను వేద సిద్ధాంతములను అభ్యసింపకున్నను వేదాధ్యయనమునకు అత్యున్నతమైన ఫలములను సాధింపగలిగెను. ఈ విధానము మిక్కిలి శక్తివంతమైనచే క్రమముగా మత నియమములను పాటింపకపోయినను మానవుడు పరిపూర్ణత్వమును పొందవచ్చును. కానీ అది ఎట్లు సాధ్యమగును? ఈ వినయము ఛాందోగ్నోపనిషత్తు 6.14.2 నందు ఆచార్యవాన్ పురుషో వేదమని చెప్పబడినది. అనగా మానవుడు విద్యావంతుడు కాకపోయినను లేక ఎన్నడూను వేదాధ్యయనములను చేయకపోయినను అతడు మహనీయులైన గొప్ప ఆచార్యుల సాంగత్యం అందున్నచో ఆత్మానుభూతికి కావలసిన సమస్త జ్ఞానమును పొందగలడని నిర్ధారింపబడినది. హరి బోల్ మాతాజీ. ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. మేధావులు అంటే మహాత్ములతో సంగత్యం ఉండడం వల్ల, ఆ సేవ చేసుకోవడం వల్ల అతనికి ఏదో అప్పుడు చదువు ఎక్కువగా రాకపోయినా కూడా ఇంత మంచి హై లెవెల్లో రీచ్ అయ్యారు నారదుడు అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది భాగవతంలో స్టోరీ కూడా ఉంది. అది భాగవతంలో 1.2.6 అనుకుంటా, ఆ స్టోరీలో మీరు చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రభావతి మాతాజీ. మీకు రాలేదు కదా ఛాన్సర్, చదవండి. నెక్స్ట్ పుష్పలత మాతాజీ చదువుతారు మీదయ్యాక. మాతాజీ దండవత్ ప్రణామం. భక్తియుక్త సేవా విధానము మిక్కిలి సుఖకరమైనది, సుసుఖం. ఎందుకు? భక్తియుక్త సేవ విష్ణువు యొక్క శ్రవణ కీర్తనాదులను కలిగి ఉండను. శ్రవణం కీర్తనం విష్ణు. మానవుడు భగవానుని వైభవములను శ్రవణం చేయవచ్చు. లేక ఆధ్యాత్మిక జ్ఞానమును గురించి ప్రామాణికాచార్యులు చేయు తాత్విక ప్రవచనములను వెళ్ళవచ్చును. కేవలం కూర్చొని వాటిని శ్రవణం చేసినంత మాత్రముననే మానవుడు జ్ఞానము సముపార్జన చేయగలడు. భగవానునికి అర్పింపబడిన రుచికరమైన పదార్థముల శేషమును ప్రసాద రూపంగా గ్రహింపవచ్చును. ఈ విధంగా భక్తియుక్త సేవ ఆనందముతో కూడి సుఖకరము అయి ఉండును. మిక్కిలి పేదరికంలో కూడా మానవుడు ఈ భక్తియుక్త సేవను అవలంబించవచ్చును. భక్తుడు ఏది అర్పించిన తాను ప్రీతితో స్వీకరించునని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. పత్రం పుష్పం ఫలం తోయం అని. ఇట్టి సాంఘిక స్థితి అందున్న మానవుడు ప్రపంచం అందరి అన్ని ప్రదేశములందును సులభముగా లభించున్నట్టి పత్రము, పుష్పము, ఫలము, జలము వంటి వాటిని అర్పించినచో భగవానుడు వాటిని తప్పక స్వీకరించును. ఇందుకు చరిత్ర యందు
ఉదాహరణలు ఎన్నో కలవు. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు అర్పింపబడిన తులసి పత్రములను ఆస్వాదించడం ద్వారా సనత్ కుమారుని వంటి గొప్ప ఋషులు మహాభక్తులైన కనుకనే భక్తియుక్త సేవా విధానము మిక్కిలి సరళమైనది. దీనిని ఎవరైనాను అత్యంత ఆనందంతో నిర్వహించవచ్చును. తనకు ప్రేమతో సమర్పించు వాటిని మాత్రమే భగవానుడు స్వీకరించు. హరే కృష్ణ మాతాజీ, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్పారో అది మనకి క్లియర్ గా అర్థమైంది కదా. ప్రసాదం అంటే దేవుడికి నైవేద్యం ఏం చేసినా అది మనము తీసుకుంటే గనక ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే అది చిన్నగా ఒక పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేసి చెప్పారు కదా భగవంతుడు. ఏది భక్తి సేవతో అంటే తృప్తిగా భక్తితో, శ్రద్ధ భక్తితో మనము కృష్ణుడికి అర్పించి దాన్ని మనం ఇప్పుడు సెన్స్ తో అంటే వాసన చూడడం కానీ, తులసి మొక్క అంటే తులసి ఒక లీఫ్ ని పెట్టేసి ఆఫర్ చేసి ఆ ప్రసాదం తీసుకోవడము, తర్వాత చిన్న వాటర్ పెట్టవచ్చు, మనం పుష్పం అర్పించవచ్చు. ఏదైనా సరే పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పారు ఇక్కడ. పత్రం అని అంటే తులసి ఆకు లీఫ్ మనం ఆఫర్ చేయడం, పుష్పం అంటే పూలు దాంతో సేవలు చేయడం, తర్వాత ఫలం ఫ్రూట్స్, తర్వాత తోయం అంటే వాటర్. ఇలా అర్పించేసి మన భగవంతుడికి ఉన్న దాంట్లో మనకి ఎంత స్థోమిత ఉందో అంత లోపలే మనము చేసుకొని భగవంతుడిని తృప్తిపరచవచ్చు అనమాట. అది మనము తీసుకోవాలి ప్రసాదం అనేది. దాని నుంచి ప్యూరిఫికేషన్ అనేది దొరుకుతుంది. అది ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ మాతాజీ పుష్పలత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. భక్తియుక్త సేవ నిత్యమనియు ఇక్కడ చెప్పబడినది. అది ఎన్నడూను మాయావాద తత్వవేత్తలు చెప్పబడినట్టిది కాదు. వారు కొన్ని మార్లు భక్తియుక్త సేవ విధానమును అవలంబించినను దానిని ముక్తి నొందు వారకే కొనసాగింతూ మరియు ముక్తిని పొందిన పిమ్మట తాము భగవానుడు ఐక్యమగుమనియు భావింతురు. కానీ అటు తాత్కాలికమైన భక్తియుక్త సేవ శుద్ధ భక్తియుక్త సేవగా అంగీకరించబడును. నిజమైన భక్తియుక్త సేవ ముక్తి పొందిన పిమ్మటను కొనసాగుచునే నిండును. భగవద్ధామమును చేరినప్పుడు భక్తుడు దేవాది దేవుని సేవయందే నెలకొని ఉండును. అంతేకాకుండా అతడు పరమ పురుషునిలో ఐక్యమగుటకు ఎన్నడూను యత్నింపడు. చదవమంటారా మాతాజీ? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. ఇంకా హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? చదవండి. భగవద్గీత 18.54 నందు చెప్పబడినట్లు ముక్తి పిదపనే నిరంతరము భక్తియుక్త సేవ ఆరంభమగు మానవుడు ముక్తిని పొందు బ్రహ్మభూతం స్థితి యందు నెలకొని మాతాజీ కన్ఫ్యూజ్ గా కిందికి పోయింది మాతాజీ. కిందికి పోయింది. లేదు మాతాజీ, కరెక్ట్ గానే ఉందిగా. అక్కడ మాతాజీ ఆరో మార్క్ చూపిస్తున్నారు. ఒక మాతాజీ నెలకొని సేవ ఆరంభము మానవుడు ముక్తిని పొందు బ్రహ్మభూత స్థితి యందు నెలకొనినప్పుడు వాస్తవమైన భక్తియుక్త సేవ ఆరంభమగుచున్నది. సర్వేషు భూతేషు మద్భగిత లభతే పరం కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ లేదా మరో ఇతర యోగములు ద్వారాను శ్రీకృష్ణ భగవానుని పరిపూర్ణంగా అవగాహన చేసుకొనుట ఎవరికిని సాధ్యము కాజాలదు. ఈ యోగా పద్ధతి ద్వారా భక్తి యోగా వైపునకు మానవుడు కొంత ప్రగతి సాధింపవచ్చునేమో గాని భక్తియుక్త సేవ రాకుండా ఎవరును దేవాది దేవుడు యథార్థంగా అవగతము చేసుకోనజాలరు.
కనుకనే మానవుడు భక్తియుక్త సేవా విధానము నిర్వహిస్తూ ముఖ్యంగా మహాత్ముల ద్వారా శ్రీమద్ భాగవతము లేదా భగవద్గీతను శ్రవణము చేయుట ద్వారా పవిత్రుడైన శ్రీకృష్ణుని గురించి జ్ఞానమును శ్రవణము చేయుట ద్వారా పవిత్రుడైనప్పుడే శ్రీకృష్ణుని గురించి జ్ఞానమును అవగాహన చేసుకోనగలడని శ్రీమద్ భాగవతం 1.2.20 నందు నిర్ధారింపబడినది. ఏవం పరమ మనో భక్తి భగవద్గీత మనతో భగవద్గీత యందు హృదయము కలవరము నుండి శుద్ధి నొందినప్పుడు మాత్రమే మానవుడు భక్తియుక్తముగా నెరగగలడు. ఈ విధముగా కృష్ణ చైతన్యము విధానము లేక భక్తియుక్త సేవ విధానము విధాలలోకెల్లా మరియు రహస్య జ్ఞానములకెల్లా రాజ్యమై ఉన్నది. ధర్మము యొక్క పవిత్ర రూపమైన దీనిని ఎట్టి కష్టము లేకుండా ఆనందముగా నిర్వహించవచ్చును. కనుకనే ప్రతి ఒక్క ఈ భక్తి మార్గమున తప్పక అవలంబింపవలసి ఉన్నది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. ఇక్కడ మనకి మెయిన్ చెప్పబడింది ఏంటంటే మనకి ఏంటంటే 18.54 ప్లస్ అంటే మనకి 18th చాప్టర్ లో 54th శ్లోకాలో కూడా చెప్పబడింది. అలాగే 1.2.20 శ్లోకాలో కూడా చెప్పబడింది. అన్ని యోగాల కన్నా భక్తి యోగమే ఇంపార్టెంట్ అనేసి మనం తెలుసుకున్నాం. ఇన్ని రోజులు మాతాజీ చెప్తూనే ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు మహాత్ముల ద్వారా ఎవరి ద్వారా వెళ్ళాలి అంటే మెయిన్ గురు పరంపర నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ డిప్లిక్షన్ లో ఎవరు ఉంటారో అక్కడి నుంచి నేర్చుకోవాలనేసి మనం ఇన్ని రోజులు నేర్చుకున్నాం కదా. గురువు ఉంటేనే వాళ్ళ అనుచరులు ఉంటారు కదా, మనకి ప్రభుపాద ఉన్నారు, వాళ్ళ శిష్యులు ఇలా మన శిక్షా గురువుస్ కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి అలా పరంపర నుంచి వచ్చిన వాళ్ళ నుంచే నేర్చుకోగలము. అలాగే భక్తి సేవనే మెయిన్ ఇంపార్టెంట్. అన్ని యోగాల కన్నా త్వరగా రీచ్ అవ్వడానికి, కృష్ణుని త్వరగా రీచ్ అవ్వడానికి అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట భక్తి సేవ అనేది. దాని గురించి ఇందులో చెప్పారు. నెక్స్ట్ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇట్ ఈస్ ఓవర్. నో మాతాజీ, లాస్ట్ 2 paragraphs is left. లాస్ట్ అయిపోయినాయి కదా. మాతాజీ yes covered. Sorry, completed. Yes, I'm saying in Kannada. Sorry mataji. Yeah. Okay mataji. Thank you so much mataji and Prabhuji. అర్థమైంది అనుకుంటా. మెయిన్ చెప్పింది భక్తి సేవ. కృష్ణుడిని రీచ్ అవ్వాలనంటే మెయిన్ కావాల్సింది భక్తిలో ముందుకెళ్ళాలి. భక్తి స్టార్ట్ చేసుకోవాలి. చిన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది కొంచెం హరే కృష్ణ మహామంత్రం నుంచి స్టార్ట్ చేసేసుకొని కొంచెం పైకి ఎదుగుతూ ఉండాలన్నమాట. మనం గురువు ఆజ్ఞ విని గురువులు ఏం చెప్తే అది ఫాలో అవుతూ ఉండడం అనమాట. అది వాళ్ళు మనకి భగవద్గీతలో కూడా అదే చెప్పారు. ప్రతి దాంట్లో ఇది కంపల్సరీగా చెప్తూనే ఉంటారు. అది ఫాలో అవ్వడం ఒకటే మన ధర్మం, అంతే. మెయిన్ హరే కృష్ణ మహామంత్రం జపించుతూ మంచిగా హ్యాపీగా ఉండండి అందరు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫర్ గివింగ్ హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ హరి బోల్ హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. చాలా చాలా బాగా చెప్పారు. అండ్ కండక్టింగ్ ద వే ఆఫ్ కండక్టింగ్ అంటే కాలింగ్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. హరే కృష్ణ మాతాజీ. చాలా పెద్దగా ఉంది మాతాజీ భాష్యం. ఫుల్ పెద్దగా. ఇదే డివోషన్ సర్వీస్ చదువుకోవడం చాలా విశేషం మాతాజీ. ఇట్లా పెద్ద భాష్యం చదువుకోవడం, ఇలా చదువుకోవడం చాలా అదృష్టం మాతాజీ. స్పెషల్ థ్యాంక్స్ టు మాతాజీ. ఈ రోజు కూడా కంటిన్యూ చేశారు మనకి మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అందరికి అవకాశం వచ్చింది మాతాజీ ఈ రోజు. అదే మాతాజీ చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ మాతాజీ.
స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ మాతాజీ. ఈ రోజు మనకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరి తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ హరే స్టోరీ కృష్ణ. చెప్తారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ సో నైస్లీ. అందరు కూడా ఇలా అందరికీ అవకాశం దొరికింది. అయితే ఏకాదశి రోజు మనకి ఏం చెప్పారు అని అంటే, నిన్న మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నాం. ఏంటి? జపం చేయాలి, శ్రవణం చేయాలి, నవవిధ భక్తి చేయాలి. ఆ తర్వాత ముఖ్యం ఏంటంటే సత్సంగంలో పాల్గొనాలి, భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి. సో మనం ఇక్కడ శ్లోక వినేసి మనం ఇంటికి వెళ్ళిపోతే మనం జపం చేసుకోవడంలోనో లేదా వేరే వాళ్ళకి ఏకాదశి ఫుడ్ తయారు చేయడంలో బిజీ అయిపోతాము. సో ఈరోజు ఇలా ప్రోగ్రామ్ చేయడం వలన ప్రతి ఒక్కరు కూడా అందరూ భగవద్గీత చదివారు. ఇక్కడ ఉన్న ప్రజెంట్ అయిన వాళ్ళు, ఇవి చదవలేని వాళ్ళు శ్రవణం చేశారు. ఓకే, సో అంటే ఒక కార్యక్రమం. మనం జపం కూడా చేసాం మనం, రైట్? సో జపం చేసాము, సత్సంగ్ చేసాము, చదివాము, ఇవన్నీ అయిపోయినాయి. మీరు ఇంట్లో విగ్రహారాధన చేసుకుని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అందరూ పూజ చేసుకునే ఉండొచ్చు కదా. సో సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మనము ప్రొద్దున్న నుంచి బిజీగా ఉండి ఆల్మోస్ట్ 12:30, 1 o'clock వరకు భక్తి సేవలో ఉన్నాము. ఇంకా మిగిలింది ఒక్కటి గుడికి వెళ్ళి రావడము, గుడికి వెళ్ళి ఆ తర్వాత ఇంట్లో మన కర్మల్ని అంటే మన పనులని మనము చేసుకోవడం ఒకటి మిగిలి ఉంది. సో ఇక్కడ మనం 9వ శ్లోకంలో ముఖ్యంగా మనం నేర్చుకున్నది ఏంటి? మీరు మొత్తం భాష్యం అంతా చాలా పెద్దగా ఉంది, చదవడానికి చిన్న బద్ధకం వేసినా కానీ అంత ఇంపార్టెంట్ శ్లోకం మనం పోతుందని చెప్పేసి ఈరోజు శ్రీదేవి అంగారమాతని రిక్వెస్ట్ చేశాను, కొంచెం మీరుండి చదివిచ్చేసేయండి, అందరికీ కూడా అవకాశం వస్తుంది, మనకి కూడా క్లారిటీ వస్తుంది ఏంటి అనేది. సో అంటే ముఖ్యంగా మనం గుహ్య జ్ఞానం అంటే ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ కృష్ణ టోల్డ్ అర్జున అంటే ఏం చెప్పారు అని అంటే, అన్నిట్లోకి ఏమైనా చేయండి, మీరు యాగాదులు చేయండి, తపస్సులు చేయండి, లేదా జ్ఞానాన్ని అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి అని చెప్పారు. ఎటువంటి భక్తి అంటే హరిర్నామై కేవలం, హరినామమే తలుచుకోవాలి, హరినామమే మనం చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పారు. అంటే చాలా ముఖ్యమైనది. అంటే అది ఒక గుహ్య జ్ఞానం లాగా కృష్ణుడు అర్జునుడికి ఇచ్చాడు. మనందరం కూడా అదే నేర్చుకోవాలి అనేది. సో ఈ లెసన్కి సంబంధించింది ఒక పాట ఉంది. ఆ పాటని కేవలాష్టకం అని అంటారు. సో ఈ కేవలాష్టం నేను ఒకసారి పాడతాను, మీరందరూ భరించుకొని వినండి. ఓకే, ఎందుకంటే నాకు ఈ పాట పాడాలని ఉంది ఇవాళ, అందుకే అంతసేపు సైలెంట్ గా కూర్చున్నాను. హరే కృష్ణ, మీరందరూ వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఆతృత ఉంది మాతాజీ, పాడండి. పాడండి. వినాలనుంది మాతాజీ, పాడండి. ముఖం కరోతి వాచాలం పంగం లంగాయతే గిరిమెత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం, పావనం పావనేభ్యోపి హరే నామైవ కేవలం, హరే నామైవ కేవలం. బ్రహ్మాస్తంభ పర్యంతం సర్వమాయామయం జగత్, సత్యం సత్యం పునః సత్యం, హరే నామైవ కేవలం, హరే నామైవ కేవలం. సగురు సపితా చాపి సమాతా బంధవ్యో వసి సహ, శిక్షయేచ్చేత్ సదా స్మర్తుం, హరే నామైవ కేవలం, హరే నామైవ కేవలం. నిశ్వాసే నహి విశ్వాస
कदरुद्धो भविष्यति कीर्तनीयमतो बाल्यात् हरे नामैव केवलम् हरे नामैव केवलम् हरिः सदा वसेत् तत्र यत्र भागवता जनाः गायन्ति भक्ति भवेन हरे नामैव केवलम् अहो दुःखं महादुःखम् दुःखाद्दुःखतरं यतः कचार्दं विस्मृतं रत्न हरे नामैव केवलम् हरे नामैव केवलम् दीयतां दीयतां कर्णो नियतां नियतां वचः गीयतां गीयतां नित्यम् हरे नामैव केवलम् हरे नामैव केवलम् तृणीकृत्य जगत्सर्वम् राजते सकलोपरि चिदानन्दमयं शुद्धम् हरे नामैव केवलम् हरेर्नामैव केवलम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरेर्नामैव केवलम् हरे नामैव केवलम् हरे नामैव केवलम् हरे कृष्ण माताजी and Prabhuji. Hope you Very, enjoy. very nice, Mataji. Very beautiful. చాలా powerful. మాతాజీ హరి బోల్ మాతాజీ చాలా చాలా బాగా పాడారు మాతాజీ. హరి బోల్ మాతాజీ హరి బోల్ మాతాజీ చాలా బాగా వాడిరు. దాని మీనింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. హరి బోల్ మాతాజీ. సోమవారం నాడు చదువుకుందాం. ఓకే, ఇప్పుడు మాతాజీ హైలైట్ ఉంది ఈ రోజు ప్రోగ్రామ్ కు. మీ పాట చాలా ఆనందం అనిపించింది మాతాజీ ఈ రోజు నాకైతే. అయితే ఈ పాట పాడేటప్పుడు మనం ఎంత ఆనందం వేస్తుందంటే, అసలు ఈ నామం తర్వాతే ఏదైనా, మన జన్మ వచ్చిందే ఈ నామం కోసం అనేది ఈ పాటలో ఉంటుంది అనమాట. హరేర్ నామై కేవలం, హరేర్ నామై కేవలం, హరేర్ నామై కేవలం 3 సార్లు అనుకోవాలన్నమాట. కలవు నాస్తాయి, కలవు నాస్తాయి, కలవు నాస్తాయి అంటారు. అంటే వేదాల్లో ఉపనిషత్తులో ఏం చెప్పారు అని అంటే, ఈ హరినామం గురించి ఇది తప్ప వేరేది ఏమీ లేదు ఈ కలియుగంలో మన యొక్క పాపాలన్నీ కూడా పోవడానికి అని చెప్తున్నారు. సో ఈ హరి నామం అనేది ఎంత ముఖ్యం అంటే, ఈరోజు ఏకాదశి మీరు 16 మాలలు కాకుండా ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏ పని చేస్తున్నా కానీ నామమే లోపల ఉండాలి నోట్లో. మనం వేరే విషయాలు ఏమీ మాట్లాడకూడదు. ఎవరైనా అడిగితే అత్యవసరం అయితే జవాబు చెప్పండి. మిగతా టైం అంతా కూడా హరినామమే. అంటే నేను పొద్దునుంచి ప్రయత్నం చేసి చూశానన్నమాట. వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా హరే కృష్ణ ముగ్రం వీరం మహావిష్ణు ఇలాగనమాట. సో ఇవి తప్ప వేరేవి ఏమి మాట్లాడద్దు. ఈ ఒక్కరోజు కూడా ప్రయత్నం చేయండి. ఐ థింక్ వీ విల్ బి మోర్ ఫార్వర్డ్. అంటే సక్సెస్లీ మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. భక్తిలో ముందుకు వెళ్ళడం అంటే సత్సంగ్లో చాలా ఛాన్సెస్ వస్తాయి మనకి. వచ్చినప్పుడు మనం పుస్తకాలతోనే ఉంటాం, ఇంకా వేరేది ఏమి ఉండదన్నమాట మనకి.
సో ఈ సత్సంగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ క్లాసెస్ ఏదో జాయిన్ అయ్యామా, విన్నామా అని కాకుండా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే చదవటం కానీ, ఇంకేదైనా మేము ఏదైనా అడుగుతాం కదా, ఒక ప్రశ్నలు అడిగితే మాట్లాడడం కానీ, మీ ఒపీనియన్ చెప్పడం కానీ, చిన్న చిన్నగా ఇలా మాట్లాడడం స్టార్ట్ అవుతే తర్వాత మనం పాడుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఎ బిగ్ సింగర్ ఆర్ నాకు పెద్దగా సాంగ్ ఏమీ రావు. కాకపోతే ఎప్పుడైతే ఈ సత్సంగ్లో వచ్చానో 30 పాటలు నేర్చుకున్నాను నేను. బెంగాలీ అనండి, అన్ని గురువులవే, లైక్ వైష్ణవ గౌడీయ వైష్ణవ థ్యాంక్ యూ. అంటే క్రెడిట్ చాలా వరకు మన దివ్య మాతాజీకి వెళ్తుంది. ఆమె సింగర్, క్లాసెస్ తీసుకునేవారు. నేను జాయిన్ అయ్యి నేర్చుకున్నాను కొద్ది కాలం. ఆ తర్వాత వీడియోస్ చూస్తూ పాడుకుంటే మనకు వచ్చేస్తాయి. లిరిక్స్ అనేది మనకు దొరుకుతాయి అన్నమాట, పుస్తకం ఉన్నాయి. సో అలా నేర్చుకోవాలి. ఎందుకంటే భక్తిలో ఉన్నప్పుడు తప్పకుండా సంకీర్తన చేయాలి అని చెప్తారు ఆచార్యులు. పాట నేర్చుకోవాలి, ప్రచారం అంటే క్లాస్ చెప్పడం నేర్చుకోవాలి, జపా చేసుకోవాలి, ఒకరితో ఏం మాట్లాడాలి అన్ని ఆచరించడము, సేవ చేయడం అనేది ఇవన్నీ కూడా భక్తిలో చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో అందుచేత ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సోమవారం నాడు నేను ఈ పాటకి మీనింగ్ చెప్తాను. మనం అది కంప్లీట్ చేసుకుందాం. ఇంతకుముందు మనం ఏం పాడాము? చైతన్య మహాప్రభు బోధిని నుండి శీతోదర్పణం. శీతోదర్పణం ఎవ్రీ డే వీ షుడ్ సింగ్. మనం ఏంటి తరోరివ సహిష్ణున నేర్చుకున్నాం కదా. సో వీ విల్ లెర్న్ హౌ టు బి ఒబీడియంట్ అన్నమాట. చాలా నమ్రతంగా ఎలా ఉంటాము అనేది మనం నేర్చుకుంటాం. సో అది నేర్చుకున్నప్పుడు మనం ఓన్లీ హ్యాండ్ రైజ్ చేస్తాం, మాతాజీ మాతాజీ అని మాట్లాడడం. సో అది కూడా మనం నేర్చుకోవాలి. సత్సంగ్లో ఉన్నప్పుడు మనకి ఎంత ఆత్రంగా ఉంటుందంటే ఎక్కువ మాట్లాడాలి అని, కానీ సైలెంట్గా ఉండే వాళ్ళే మహాపురుషులు. అవసరం వచ్చినప్పుడే మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుంది, జ్ఞానం అంతా లోపల ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు శ్రీదేవి అంగారం మాచది ఐ థింక్ 1.5 years సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడైతే ఎలా అంటే ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా చేస్తారు, అనౌన్స్మెంట్స్ చేస్తారు, పాటలు పాడతారు. ఇప్పుడు క్లాసులు కూడా 1-2 అవకాశాలు ఇస్తున్నాము, చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ ఆమె మదర్ టంగ్ కాదు, అందుచేత కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు. రాను రాను అవి పోయి తెలుగు పూర్తిగా కూడా రీప్లేస్ అయ్యే ఛాన్స్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. దాని గురించి నో కమెంట్స్ అండ్ నో క్రిటిసిజం, నథింగ్. ఓకే, ద క్లాస్ వాజ్ వెరీ నైస్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. సో ఇక్కడ మనం ఇవాళ ఏకాదశి గురించి మనం అందరం విషెస్ చెప్పుకున్నాము, హరినామం గురించి తెలుసుకున్నాము. సో మీలో ఒక్కరిద్దరు హ్యాండ్ రైజ్ చేసి ఏకాదశి కథ, ఓన్లీ వ్రత కథ మాత్రమే చెప్పండి. నిన్న విన్నది ఏది, అది మనం ఈ రోజు కూడా వినాలి కాబట్టి. దేవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ, చాలా సేపు అయింది. చెప్పండి మాతాజీ, మీరేంటి ఏం మాట్లాడాలి? హరే కృష్ణ. ఇందాక చదవడం కోసం, హరే కృష్ణ మాతాజీ, ఇందాక చదవడం కోసం అది అది చదివారా మీరు? మీకు ఛాన్స్ దొరికిందా? చదివాను మాతాజీ, దొరికింది మాతాజీ, చదివాను మాతాజీ. ఇవాళ పాట కూడా చాలా బాగుంది మాతాజీ, అది కూడా పెట్టండి మాతాజీ. మొన్న పెట్టారు అలానే, ఇది కూడా పెట్టండి. ఓకే ఓకే ఓకే, అది ఇప్పుడు రికార్డ్ అవుతుందమ్మా మొత్తం ప్రోగ్రాము. మీరు యూట్యూబ్ లో వెళ్ళి చూసుకోవచ్చు. పెట్టమంటే మళ్ళీ పాడి రాసుకోవడానికి మాతాజీ, బుక్ లో రాసుకోవడానికి. ఓకే మాతాజీ, రైట్. మాతాజీ నెక్స్ట్ ఉమామాతాజీ రైస్ చేశారండి. మాతాజీ చెప్పండి, ఏంటి ఏమైనా క్వశ్చన్? మాతాజీ, అంటే ఈ రోజు ఏకాదశి కదా, అయితే ఎవరికన్నా అన్నం పెట్టవచ్చా అని? పెట్టచ్చు, ఏం కాదా? మనం తినం కానీ వాళ్ళు పెట్టచ్చు అన్నం. యాక్చువల్లీ అది డీప్ గా, ఇంకా మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనకు అవసరం కూడా రాదు అన్నం వండేది. కానీ మరి ఇంట్లో వాళ్ళకి కావాల్సినప్పుడు అన్నం వండుకొని పెట్టి, నాన్ ఏకాదశి ఫుడ్ మనం తినకపోయినా వాళ్ళకి పెట్టచ్చు. అయితే ఇక్కడ ముఖ్యం ఏంటంటే దాన ధర్మాలు అని అనుకున్నాం కదా. సో అది రేపు మనము రేపు 5:30 నుంచి 7 గంటల వరకే ఉంది పారణ టైం. సో ఇంత మనం ఉపవాసం ఇక్కడ చేసినప్పుడు ఏం చేయాలంటే, రేపు 5:30కి ప్రసాదం అంటే పూజ చేసుకొని మంగళారతి చేసుకొని ఫస్ట్ నిమ్మరసం తాగండి, నిర్జల ఉన్నవాళ్ళు. తాగిన తర్వాత
పూరి జగన్నాథ్ ప్రసాదం, తిరుపతి ప్రసాదము, ఇంకేదన్నా ప్రసాదం తీసుకుని మీరు బ్రేక్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మీరు చేసిన వంటకాలన్నీ భగవంతుడి దగ్గర పెట్టి ప్రసాదంలా భోగా పెట్టేసి ప్రసాదంలాగా పుచ్చుకోవచ్చు. ఓకే, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. 7-7:30 లోపల మీరు ఏదో ఒకటి తినాలి. మీరు ఈరోజు ఏకాదశి ప్రసాదం తినుకుంటూ చేసినా సరే పారణ అనేది చెయ్యాలి. రేపు ద్వాదశి రోజు చేసిన తర్వాత బ్రాహ్మణులకి దానం చేయడం అనేది ఉంటది. దరిదాపుల్లో మనం ఇస్కాన్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ గుడికి వెళ్ళడం తగ్గిపోయింది, బ్రాహ్మణులు కలుసుకోవడం తగ్గింది కాబట్టి మీకు మన ఉప్పు కూడా అది ఉంటుంది కదా స్కానర్, ఆ స్కానర్లో మీరు ఏమైనా దానము చేయవచ్చు. 100, 200, 500 మీ స్తోమతను బట్టి దాన్ని బట్టి మీరు ఇవ్వచ్చు అన్నమాట డబ్బులు. లేదా మీ దగ్గరలో ఉండే వాళ్ళకి రేపు నాన్ ఏకాదశి ఫుడ్ భోజనం పెట్టడం అట్లా కూడా ఏమైనా చేసుకోవచ్చు. సో అది ఆ పుణ్యము, ఆ ఉపవాసం అనేది కంప్లీట్ అవుతుంది రేపు చేయడంతో. సో ఏకాదశి వ్రత కథ ఎవరు చెప్తారో హ్యాండ్ రైజ్ చేయండి. నిన్న విన్నారు కదా, ఉమామాతాజీ మళ్ళీ చేశారు. మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఉందా? ఇచ్చాను మాతాజీ. ఓకే, వినిపించట్లేదు మాతాజీ, మీ వాయిస్ రావట్లేదు. ఇంకొకసారి ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? ఇప్పుడు వచ్చింది మాతాజీ. వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుందమ్మా. మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. అవునా? వినిపిస్తుంది. నేను మాట్లాడింది అందరికి వినిపిస్తుందా? వినిపించట్లేదు. ఒక్క నిమిషం నేను లీవ్ అయ్యి క్లియర్ గా వినిపిస్తుంది. చెప్పాలా మాతాజీ? నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా? మాతాజీ వినిపిస్తుంది. మీది వినిపించట్లేదు. సరే చెప్తా మాతాజీ, నాకు తెలిసింది నేను చెప్తాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు ఏకాదశి. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి, పాండవ ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ ఏకాదశి వ్రతము ఎందుకు చేయాలి అంటే పాపాలు, మనం చేసిన పాపాలు కోసము పోవాలని, కష్టాలు ఇవన్నీ పోవాలని చేస్తాం. అయితే ముక్తి రావాలంటే కూడా ఈ ఏకాదశి వ్రతము చేయాలి. అయితే పాండవ ఏకాదశి అని ఎందుకు వచ్చిందంటే ప్రతిసారి యుధిష్ఠుడు కృష్ణుని అడుగుతాడు అన్నట్టు, ఈ వ్రతము ఎలా చేయాలి అని అడిగితే కృష్ణుడు వివరిస్తాడు ఇలా చేయాలి అని. అయితే ఈ భీముడు ఏమంటాడంటే వీళ్ళందరూ చేస్తురు, నేనే చేయలేకపోతున్నా అని వ్యాస మహర్షిని అడుగుతాడు అన్నట్టు, ఎలా చేయాలి మహర్షి, నాకైతే నేను చెయ్యలేను, ఎంత డబ్బైనా ఎంత ధనమైనా ఇస్తాను కానీ నేను ఈ ఉపవాసము చేయలేను, దీనికి మార్గము చూపించారా అని వ్యాస మహర్షిని అడుగుతాడు. అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, సరే ఇప్పుడు ఈ మే జూన్ మధ్యలో వచ్చే ఏకాదశి ఇది చాలా విశిష్టమైనది. ఈ ఒక్క ఏకాదశి చేసినవనుకో నువ్వు మొత్తము 23 ఏకాదశులు చేసినంత ఫలితం వస్తుంది, మొత్తం 1 year చేసిన ఫలితము వస్తుంది అని చెప్తాడు. చెప్తే అవునా అని ఆయనతో సరే చెప్పండి మహర్షి అని చెప్తే ఇక అని ఇట్లా ఇది నీళ్లు తాగు, నిర్జల ఏకాదశి, వాటర్ కూడా నువ్వు సేవించవద్దు. దశమి రోజు సాయంత్రం నుంచి ఏకాదశి మొత్తము పూర్తి చేసుకుని 24 hours, మళ్ళీ ద్వాదశి గడియలు పోకముందే ఆ రోజు ఉపవాసం ఉండాలని చెప్తాడు. చెప్తే అని ఆయన భీముడు సరే అని చేస్తాడు. అందుకే పాండవ ఏకాదశి అనేది వచ్చింది నేమ్. ఆయన భీముడే చేసిండు, మనం ఎంత చేయాలి కదా అని. నాకైతే నేను కూడా చేసేది మాతాజీ, దీంట్లోకి రాకముందు అయితే నేను కూడా నిర్జల ఏకాదశి చేసేదాన్ని. నాకు కూడా చాలా అంటే చాలా బాగుండేది అప్పుడు. ఇప్పుడు కూడా చేస్తున్నా మాతాజీ, దీంట్లోకి వచ్చిన కానించి మధ్యలో కొంచెము గ్యాప్ ఇచ్చిన, ఇప్పుడు కూడా చేస్తున్నా. థ్యాంక్ యూ మాతాజీ, నాకు తెలిసింది నేను చెప్పిన. హరి హరి బోల్, చాలా బాగా చెప్పారు. అందరికి వినిపించిందా? హరి
హరి బోల్. Yes, మాతాజీ. Yes, బాగా చెప్పారు. అందరికి వినిపించింది కదా? కరెక్ట్ గా చెప్పారు. ఎంత అవసరమో అంతే చెప్పారు. చాలా బాగా చెప్పారు. భీముణ్ణి వృకోదరుడు అని అంటారు. భీముణ్ణి వృకోదరుడు అని ఇంకో పేరు కూడా ఉంటది అనమాట. వాల్యూమ్ అయితే ప్రాపర్ గా ఉంది కదా? నాకైతే వినిపించట్లే మాతాజీ. నేనైతే చెప్పిన కానీ నాకు అస్సలు వినిపించట్లేదు. మీ వాయిస్ మీకు కూడా వినిపించట్లేదా? నాది నాకు వినిపిస్తుంది కానీ అంటే నేను మాట్లాడేది నాకు అంటే ఇట్లా ఫోన్ లో మీ వాయిస్ అసలు వినిపించట్లేదు. ఎందుకని? ఎందుకో మరి. వేరే వాళ్ళకి అందరికి వినిపిస్తుందా? వినిపించింది మాతాజీ. మంచిగా చెప్పారు. బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏదో ప్రిపేర్ అవుతున్నా కొంచెం. వినబడుతుంది మాకు మంచిగా డీటెయిల్ గా మంచిగా వినబడుతుంది. ఓకే ఓకే ఓకే. సో అయితే ఇక్కడ అయింది మాతాజీ, మళ్ళీ రావట్లేదు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అన్మ్యూట్ చేసి వస్తుంది మాతాజీ ఇప్పుడు. అదేమైంది. సో భీముణ్ణి వృకోదరుడు అని అంటారు. ఎందుకు అని అంటే మనలో ఉండే జఠరాగ్ని, ఆ వేడి వల్లనే మనకి సైంటిఫిక్ గా చెప్పాలంటే సమ్ ఎంజైమ్స్, సమ్ యాసిడ్స్ సెక్రీట్ అవుతూ ఉంటాయి. దానివల్ల డైజెషన్ అవుతుంది. మనం భోజనం చేస్తాం కదా, సో ఆ జీర్ణ కోశంలో ఉండే ఆమ్లాలు ఇవన్నిటితోని ఆ జఠరాగ్ని, ఆ వేడి ఒకటి, ఆ వేడిని కూడా నేనే అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా. సో అలా ఆ వేడి అనేది భీముల్లో చాలా ఎక్కువ జఠరాగ్ని ఉంటుందన్నమాట. సో భోజనం అనేది ఎలా చేస్తారు అని అంటే, పాండవులు వనవాసం చేసేటప్పుడు ఎక్కడ ఉన్నా సరే కుంతిమాత ఏం చేసేదంటే, ఎంత వండినా వాళ్ళకు ఒక్కోసారి ఆహారం కొంచెమే ఉండేది, ఆ కొంచెంలో 50% పక్కన పెట్టేసి సగం భీముడికి పెట్టి, ఆ సగంలో ద్రౌపది మాత, కుంతిమాత, మళ్ళా అర్జునుడు, యుధిష్ఠరుడు, నకుల, సహదేవులు, వీళ్ళందరూ ఆ సగాన్ని తినేవారంట. అంటే భీముడికి అంత ఆకలి అనమాట. సో అంత ఆకలి ఉన్న భీముడు కూడా ఈ వ్రతం చేశాడు అంటే అందుచేత ఇది చాలా ఇంపార్టెంట్. నిర్జల వ్రతం చేశారు. ఎందుకు అంటే సంవత్సరం పొడుగున మిగతా 23 చేయకపోయినా ఈ ఒక్కటి చేస్తే ఆ యొక్క ఫలితం 24 ఏకాదశుల ఫలితం మనకి లభిస్తుంది అని చెప్తారు. అసలు ఏకాదశి ఎందుకు చేయడం అని అంటే, విష్ణుమూర్తికి ఏకాదశి రోజు చాలా ఇష్టం అన్నమాట. ఆయనను ప్రియం చేసుకోవాలి. ఆయనని ఎట్లా ప్రియం చేసుకుంటాం? ఆయన గురించి మనం తెలుసుకోవడం ఆయనను ప్రియం చేసుకుంటే భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగితే భగవద్ధామానికి వెళ్ళే అవకాశము మనకు ఉందన్నమాట. అంటే ఈ బర్త్ డెత్ సైకిల్, జన్మ మృత్యు జరావాది నుంచి మనం తప్పించుకొని వెళ్ళిపోవడము. ఇది ఒక దుఃఖాలయం అశాశ్వతం అని అంటున్నారు కదా. ఈ దుఃఖాలయంకి మరల రాకుండా ఇదే మన ఆఖరి జన్మ అవ్వాలి అనేది మన యొక్క గోల్ ఉండాలి అని చెప్పుకోవడం. భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే అదే అర్థమవుతుంది. మీరెవరు కూడా అమ్మో ఇవన్నీ ఇంత టఫ్ మేము చేయలేము అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం మాత్రం ఎవ్వరు చేయకండి. ఆస్టెరిటీస్ యాజ్ పర్ కెపాసిటీ, అంటే భక్తి మనం దేహం ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకు చేస్తే చాలు, తర్వాత కృష్ణుడు చూసుకుంటాడు. సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అయితే ఏమన్నారు కృష్ణ పరమాత్ముడు, మీ ధర్మాలన్నీ నాకు అప్పచెప్పేసేయండి, నాకు ఇచ్చేసేయండి. మీకుండే పాపాలు అంటే అంకురించిన పాపము, మొలకెత్తిన పాపము, పక్వానికి వచ్చిన పాపము, సీడ్ లాగా ఉండే పాపం అన్ని నేనే తీసేసుకుంటాను. సీడ్ లాగా ఉండడం అంటే, ఒక విత్తనం లాగా ఉండడం అంటే అది ఇంకో జన్మలోనో ఆ పాపం పండడం కోసమన్నా మనం ఈ మళ్ళీ జన్మ తీసుకోవాలి ఈ దుఃఖాలయంలోకి. అది లేకుండా చేస్తాను నేను. జస్ట్ సరెండర్ టు మీ, నన్ను శరణాగతి పొందండి, ఇది చెప్పారనమాట. దిస్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ గీత. సో అందుకని 9వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, 2వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో కూడా ఇవన్నీ మళ్ళీ సమ్మరైజ్ చేసి కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉంటాడనమాట. సో మనం ఈ ఏకాదశి పాటిస్తూ మళ్ళీ వచ్చే ఏకాదశులు కూడా పాటిస్తూ భక్తి చేస్తూ మనము ఈ సత్సంగ్లో పాల్గొంటూ ఇవన్నీ కూడా చేసుకుంటే తప్పకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. మన నిత్య కార్యాలు కూడా సులభతరం అవుతూ ఉంటాయి అన్నమాట.
నిత్య కార్యాలు సులభతరం అవడం అంటే ఏంటి, మనం చేసుకునే పనులన్నీ కూడా తేలిగ్గా. ఇప్పుడు జయశ్రీ మాతాజీ వాస్ సో హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరు కూడా హరే కృష్ణ వినిపిస్తుందా? ఇక్కడ నాకు ఏదో సిగ్నల్స్ వస్తున్నాయి, అది ఏంటి అనేది తర్వాత చూసుకుంటానులే కానీ. ఓకే, థ్యాంక్ యూ. సో అవి మనకి ఒక సంతోషం అన్నమాట. మనతో పాటు మన కుటుంబ సభ్యులు, నేబర్స్, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు యాడ్ అయ్యారు అంటే భక్తిలో ఆ సంతోషమే వేరేలాగా ఉంటుంది అన్నమాట. సో అవన్నీ కూడా అందుకనే మన గురువు గారు చెప్తూ ఉంటారు, డిసెంబర్ లోపల 1000 మంది అవ్వాలి అని చెప్పేసి. అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఒక 10 మందినైనా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాళ్ళు నిలబడతారా నిలబడరా అది తర్వాత సంగతి, కృష్ణుడు చూసుకుంటాడు. తీసుకురావడం వరకు మన బాధ్యత. ఈ సత్సంగ్కి అంటే ఇలా క్లాసులు జరుగుతున్నాయి అని చెప్పి మనం జాయిన్ చేయడం అనేది చాలా ముఖ్యం అని మనం చెప్పుకోవాలి. హరే కృష్ణ. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమన్నా అడగాలంటే మాట్లాడాలంటే మాట్లాడచ్చు. నాదో విన్నపం మాతాజీ, ఏకాదశి పేర్లు ఉన్నాయి కదా, ఒక్కసారి చదవండి మాతాజీ. ఏకాదశి పేర్ల అన్ని 24 ఉంటాయి కదా మాతాజీ, అన్ని అవన్నీ. ఇప్పుడు నా దగ్గర రెడీమేడ్గా లేవమ్మా, నెట్ చూడాలి. సరే, రేపు ఎప్పుడన్నా చూసుకుందాం. ఓకే. ఇప్పుడు నిర్జల ఏకాదశి ఇప్పుడు అది అవసరం లేదు మనకి. ఏ ఏకాదశికి ఆ ఏకాదశి పేరు చెప్పుకుంటాం అంతే. అవసరం ఏంటంటే పంచాంగ ప్రమాణం ఎలా చేస్తాము, అవి నవవిధ భక్తి ఏంటి, ఆ తర్వాత భగవద్గీత శ్లోకాలు ఏంటి, భాగవతం శ్లోకాలు ఏంటి, ఇవే చర్చించుకోవాలి. అవసరం లేని ఎందుకు మనకి. హరే కృష్ణ. సో మనం మొదట్లోనే ఈ అధ్యాయాలు యొక్క పేర్లు అవన్నీ కూడా శ్రీదేవి అంగారం అందరు చదివించేశారు చక్కగా. అన్ని సంక్షిప్తాలు కూడా చదివారు. ఇప్పుడు ప్రభావతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. నేను ఇప్పుడు అందరూ క్లాసులో వింటారు కదా, నా సందేహంకి మీ ఆన్సర్ అడుగుతున్నాను, లేకపోతే పర్సనల్ గానే అడిగి ఉండేదాన్ని. అవును, పర్సనలీ పెడతారు రోజు మాతాజీ. హరిబోల్ హరిబోల్ అని. అబ్బా మాతాజీ ఎంతో ఓపిక అని అనిపిస్తుంది నాకు. చెప్పండి. నేను బెంగళూరులో ఉన్నాను, మా చిన్నమ్మాయి దగ్గరకు వచ్చిన మాతాజీ హైదరాబాద్ కి. రేపు పొద్దున్నే దిగుతాను. అంటే ఆ నేను ఇంటికి రీచ్ అవుతానో లేదో తెలీదు. పారన్ టైం 5:30, 7:30 అని చెప్పారు కదా. ఈ లోపల ఎట్లా నేను, అంటే ప్రసాదం అయితే ఉంది, భగవంతుని ప్రసాదం అయితే ఉంది నా దగ్గర. అది ఉంటారు కదా మీరు, ట్రైన్ లో ఉంటారు. ట్రైన్ లో 5:30కి మొహం కడిగేసుకొని తినండి మాతాజీ. నివేదన పెట్టాలి కదా, పూజ చేసుకోవాలి కదా అని. అది పారణకి నివేదనకి ఏమి సంబంధం లేదు లేదా, మనం చేయాలి అంతే. నివేదన మనం స్నానం చేసుకుని అది ఏమంటారు, మనము శృంగారార్తి తర్వాత కదా నివేదన. అదే టైం తీసుకుంది. అదే దాస్ ప్రభుజీ చెప్పారు, అందుకని అది నేను పాటిస్తాను. కుదరదు, ప్రసాదం పెట్టుకుంటాను. సో 6:30 కల్లా మంగళారతి అయిపోయింది, తులసి ఆరతి అయిపోయిన తర్వాత చక్కగా నోట్లో వేసేసుకొని నీళ్లు తాగేస్తే పారణ అయిపోయినట్లే. అదే తినచ్చు. ప్రయాణం కాబట్టి స్నానం కుదరదు మాతాజీ. పర్వాలేదు మాతాజీ, పారణ థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? రేపు ఏం చేయాలి? ఇవాళ సత్సంగంలో లేనిదంటూ ఏమి లేదు మాతాజీ, ప్రతి ఒక్కటి ఉంది. హరికథ ఉంది, భగవద్గీత శ్లోకం దాని మీనింగ్ మాతాజీ చెప్పారు కదా వివరించి, ప్రతి పారాగ్రాఫ్ కి చెప్పారు, ప్రతి పదానికి అర్థం చెప్పారు. మీరు అయితే ఇంకా కీర్తనతో కొసమేరు అంటారు, అది చాలా హైలైట్ చేశారు. చాలా బాగుంది మాతాజీ. హరే బోల్ హరి బోల్. నా అదృష్టం మొదటి నుంచి చివరి వరకు వినే మహాభాగ్యం కలిగించిన రాధాకృష్ణులకి, గురుకి, మీ అందరికీ నా కృతజ్ఞతలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్. సో అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. రేపు కూడా ఇలాగే మంచి ఎంతజియాజంతో జాయిన్ అవుదాము. రేపు ఆదివారం నాడు ఇంకా పిల్లలు కూడా ఉన్నట్లయితే అందరినీ జాయిన్ చేయండి. మనం ఇంకా కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పేది ఉందా? ఎండ్ చేద్దాం. కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్. అక్కడ నేను ఏకాదశి నేమ్స్ అన్ని పెట్టేశాను మాతాజీ, చాట్ లో చూసుకోమని చెప్పి. ఓకే, ఉన్నాయంటమ్మా మాతాజీ. రేపు స్వాతి నక్షత్రం కదా? అవును, రేపు నరసింహ హోమం ఉంది ఉప్పుగూడలో. పొద్దున్న 6 గంటలకు 6:30కు ఉంటుంది. అదే కూడా వెళ్తాను రేపు అక్కడికి. ఈ రోజు ఏమో వెళ్ళడానికి కుదరదు, కానీ క్లాస్ వల్ల కుదరట్లేదు. లేకపోతే వెళ్ళి అక్కడ కాసేపు జపం చేసుకోవచ్చు. చూడాలి తర్వాత. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అదే స్కానర్ పెట్టమనండి మాతాజీ గ్రూప్ లో అమౌంట్ పంపించడానికి. సరే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. అది హ్యాబిట్స్ ఇస్కాన్ టెంపుల్ రేపు మధ్యాహ్నం ఎప్పుడింటికి స్టార్ట్ అవుతుందండి? ఇస్కాన్ టెంపులా? ఇస్కాన్ టెంపుల్లో ప్రొద్దున్న 4:30కే మంగళారతి ఉంటదమ్మా. 7:30కి శృంగార ఆరతి ఉంటది. అప్పుడంతా టెంపుల్ తెరిచే ఉంటది. మధ్యాహ్నం 1 వరకు. మధ్యాహ్నం వరకు ఉంటుందండి? 1 వరకు ఉంటది. సాయంత్రం మళ్ళీ 4:30కి తీస్తారు. 8:30 వరకు ఉంటది. అంటే అక్కడ ఉపవాసము వదలాలి అనుకున్నాను, అందుకని అడిగి. వెళ్ళండి మాతాజీ, మార్నింగ్ వెళ్ళొచ్చు అక్కడ. మధ్యాహ్నం వెళ్ళడానికి? మధ్యాహ్నం అంటే 1 లోపల వెళ్ళాలి మాతాజీ. ఓకే మా. హరే కృష్ణ. ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ. श्री श्रीमद एसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरि गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. हरि श्री हरिनाम संकीर्तन की जय. साम वेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. ऑल ग्लोरीज टू श्री गुरु एंड श्री गौरांगा गुरु महाराज की जय. जय पताका गुरु महाराज की जय. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. Hare Krishna. Hare Krishna Mataji. Hare Krishna. Hare Krishna Mataji. Thank you. Hare Krishna Mataji. Dandavad pranam Mataji. Hare Krishna Mataji. Dandavad pranam. Hare Krishna Mataji. ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ. మరొకసారి అందరికి ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ. ప్రభుస్